హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మన మెదడు ఆరోగ్యానికి హాని చేసే కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఇవేమీ చెడు అలవాట్లు కాదు, చిన్న అలవాట్లే, కానీ మీ మెదడు పనితీరుని ఇవి చాలా వరకు ప్రభావితం చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరైన నిద్ర లేకపోవడం. ఏవైనా కారణాలతో మీరు రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోకపోతే మీ మెదడు పనితీరు దెబ్బతింటుంది. సరైన నిద్రతోనే మన మెదడుకు శరీరానికి రిలాక్సేషన్ దొరుకుతుంది. తగినంత సమయం నిద్రపోకపోతే దీర్ఘకాలంలో మతిమరుపు, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. తరువాతది ఉదయం అల్పాహారాన్ని మానేయడం, అంటే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం. ఉదయం పూట ఆహారం సరిగా తీసుకోకపోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు. తగినంత పోషకాలు మెదడుకు అందకపోవడం వలన మెదడు చురుగ్గా పనిచేయదు. యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తాయి. దీర్ఘకాలంగా ఇదే అలవాటును కొనసాగిస్తే బాడీకి కావాల్సిన ఎనర్జీ ఉండదు, పోషకాహార లోపం కూడా వస్తుంది. తరువాతది తగినంత నీరు తాగకపోవడం. మెదడు పనితీరు బాగుండాలంటే తగినంత నీరు తాగడం చాలా అవసరం. మెదడులో 80% వరకు నీరే ఉంటుంది. సరైన హైడ్రేషన్ మెదడుకు అందకపోతే మెదడు ముందు భాగం కుచించుకుపోతుంది అండ్ మెదడులో కొత్త కణాలు ఉత్పత్తి అవడానికి నీరు చాలా అవసరం. తగినంత నీరు తాగకపోవడం వలన కొత్త కణాలు ఉత్పత్తి జరగదు. మన బ్రెయిన్ సెల్స్ ఒకదానికి ఒకటి కమ్యూనికేషన్కి వాటర్ చాలా అవసరం. సో బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవాలి. తరువాతది ప్రతి చిన్న పనికి కూడా మెదడును ఉపయోగించకుండా టెక్నాలజీ మీద ఆధారపడడం కూడా మంచి పద్ధతి కాదు. మెదడుకు ఎక్సర్సైజ్ ఇవ్వకపోతే లాజికల్ థింకింగ్ అనేది కష్టమైపోతుంది. చిన్నవాటికే మెదడుకు గందరగోళమైన పరిస్థితులు ఏర్పడతాయి. సో మెదడుకు మేత అవసరం. తరువాతది స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం. ఈ మధ్య ఈ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ వృత్తిపరంగా అవ్వచ్చు లేదా కాలక్షేపానికి కావచ్చు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. కానీ ఈ స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల, రేడియేషన్ వల్ల మెదడు పనితీరు దీర్ఘకాలంలో చాలా వరకు దెబ్బతింటుంది. దీనివల్ల కన్ఫ్యూజన్ ఫామ్ అవుతుంది. సో ఈ స్క్రీన్ టైంని వీలైనంత వరకు తగ్గించడం మన మెదడుకు మంచి చేస్తుంది. తరువాతది స్ట్రెస్, ఒత్తిడి. ఈ ఒత్తిడి వల్ల కూడా మెదడు పనితీరు దెబ్బతింటుంది. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండటం, ఎవరికి నో చెప్పే అలవాటు లేక మనకు మించిన పని భారాన్ని మన నెత్తి మీద వేసుకుంటే నిజంగానే అది తరువాత మనకు, మన మెదడు ఆరోగ్యానికి భారంగా మారుతుంది. కాబట్టి మన కోసం మనం సమయం కేటాయించుకుంటూ మనకు ఇష్టమైన పనులు చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. తరువాతది సూర్యరశ్మి, సన్లైట్. ఈ సన్లైట్ వల్ల మన మెదడులో కణాలు యాక్టివ్ అవుతాయి, కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి, లేదంటే మెదడులో బ్లాకేజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సన్ వల్ల బ్రెయిన్లో సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ అనేది మనం కామ్గా ఉండటానికి, ఫోకస్డ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడూ చీకటి గదుల్లో ఇరుగ్గా సూర్యరశ్మి రాని ప్లేసుల్లో ఎక్కువ సమయం గడపడం వలన డిప్రెషన్, చిరాకు లాంటివి వస్తాయి. కాబట్టి రోజు కొంత సమయం ఆరు బయట మంచి గాలి వచ్చే ప్రాంతాల్లో రిలాక్స్ అవ్వడం మన మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. తరువాతది ఎప్పుడూ ఒంటరిగా ఉండటం. వీలైనప్పుడల్లా మంచి స్నేహితులతో క్వాలిటీ టైం గడపడం, కుటుంబంతో గడపడం, మంచి పుస్తకాల్ని చదవడం అనేది మెదడు ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఒంటరితనం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తాయి. కాబట్టి కుదిరినప్పుడల్లా మనుషులతో మాట్లాడడం అనేది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. చాలా చిన్నగా కనిపించే ఈ అలవాట్లే దీర్ఘకాలంలో మన మెదడుకు హాని చేస్తాయి. కాబట్టి మీరు కూడా తగినంత విశ్రాంతి తీసుకుంటూ మంచి నిద్రతో, మంచి ఆహారంతో హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.